స్టేజ్ లో కీరవాణ్ణి మార్చడం అనేది ఎట్లుంటది అనేది ఆలోచించాలి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. తెలంగాణ ఉద్యమ రథసారథిగా కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి పాట వచ్చింది. వచ్చినప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారు గాని లేదా రసమయ్య బాలకిషన్ గాని ఎవరితో పాడించాలనుకున్నారు? బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించాలనుకున్నారు. ఆయన ఆంధ్ర కానీ ఎవరిని చూడడం అట్లా అందరికి అభిమాన గాయకుడు ఆయన. బట్ ఆయనతో పాడించాలనుకున్నప్పుడు ఆయన ఒక పేచీ పెట్టాడు. స్వరాష్ట్రమై తెలంగాణ అనే లాస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ స్వరాష్ట్రమై అనేది తీసేయమంటాడు. తీసేయమంటే ఆ పాట స్పిరిట్ అయిపోద్ది కదా. రసమయ్య ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు రామకృష్ణ గారు ముందుకు వచ్చారు. రామకృష్ణ గారు కూడా ఈ ప్రాంతవాసి కాదు, కానీ ఘంటసాల తర్వాత ఆ గొంతును మనం విని ఆనందిస్తాం రామకృష్ణది. సో రామకృష్ణ గారితోనే ఆ పాట ముందు అందశ్రీ జనంలోకి తీసుకెళ్లాడు. తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ కళాకారులు తీసుకెళ్లారు. తర్వాత ఆయన ద్వారా ఈ పాట జనంలోకి పోయింది. అంటే పొరపాటు అక్కడే జరిగింది. వాస్తవంగా ఆ పాటను తెలంగాణ గాయకులతో పాడించాలి. బట్ ఆ పాట మరి వాళ్ళు పాడితేనే ఎక్కువ జనంలో పోద్ది అనుకున్నారా రసమై? దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు రామకృష్ణతోని ఎందుకు పాడించాడు, ఇప్పుడు కీరవాణితో ఎందుకు వద్దు అనే దాని మీద ఇదొకటి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏంటంటే ఉద్యమ కాలంలో కూడా ఒక ఆంధ్ర సింగర్ తోనే మనం పాడించామనేది నేను గుర్తు చేస్తున్నా. బట్ కళాకారుల కోరికలను నేనేమి తక్కువ చేయట్లేదు. వాళ్లకు సముచితమైన గౌరవం ఇవ్వాలి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు దీన్ని సరిదిద్దుకుంటాడా, లేకుంటే ఇది అయిందేదో అయిపోయిందని ముందు ముందు ఏమన్నా మళ్ళీ అవకాశాలు ఇస్తారనేది ఒకటి చూద్దాం. కానీ ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళ డిమాండ్కి. అందశ్రీ గారు కూడా ప్రేమరాజుతో మాట్లాడింది నేను విన్నాను. అది ఎందుకో ఆయన కొంచెం అసహనంగా ఉన్నట్టు కనిపించింది. ఎవరున్నారో చెప్పు అంత పెద్ద అని అనడం అనేది కరెక్ట్ కాదు. అది తక్కువ చేసినట్టు. అది కళలకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పాట లేకుండా లేదమ్మా. కళాకారులు లేకుండా తెలంగాణ ఉద్యమం రాలేదు. ధూమ్ధామ్ అనేది ఒక ఆక్సిజన్ లాగా పనిచేసింది ఉద్యమ కాలం అంతా. ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాత్ర వాళ్లకు ఇంకా సంస్థ గౌరవం రాలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే సంస్కృతిగా సారథ్యాన్ని పెట్టి కొంతమందికి ఏదో వాళ్ళు ఉండడానికి వాళ్ళకు ఒక పని కల్పించారు, ఉద్యోగాలు ఇచ్చారు. బట్ అది ఒకటే సరిపోదు. కళాకారులకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సెకండ్ ఏంటంటే ఈ చిహ్నాలను మార్చడం అనేది మంచి ఆలోచన కాదమ్మా. అది బతుకమ్మ అంటే ఏవైనా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కదా. తెలంగాణ తల్లి అంటే అదేదో కేసీఆర్ చేసిందో రాత్రి అది ఉద్భవించిందో కాదు. దాని మీద కొన్ని వందల గంటలు చర్చలు జరిగినాయి. నేను కూడా ఉన్నాను అందులో. బిఎస్ రాములు గారు దాన్ని ఫస్ట్ రూపం ఇచ్చిన చారి గారు, తర్వాత ఒక ప్రొఫెసర్ ఉండే జేఎన్టీయూలో, పేరు మర్చిపోయినాను. వీళ్ళంతా కలిసి టీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య నాయకులతోని కేసీఆర్ తోని చాలా గంటలు చర్చించినాక ఎన్నో రూపాలు వచ్చినాయి. అందులో ఫైనల్ చేసి నవంబర్ 15, 2007 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తెలంగాణ భవన్ లో ఫస్ట్ చేశారు. అంతకంటే ముందు కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేశారు. వాటికి ఉన్న దీనికి కూడా తేడా ఉంటది. ఇది అందరూ కేసీఆర్ గానీ మిగతా వాళ్ళు గానీ ఒప్పుకున్నది. ఇది అంతకంటే ముందు చేసినవి 1-2 విగ్రహాలు పెట్టారు. దీనికంటే ముందు గోదావరికంలో బహుశా నిర్మల్లోనే ఎక్కడో పెట్టారు. బట్ దానికి దీనికి కూడా తేడా ఉంటది. అయితే ఇది ఉద్యమ ప్రతీకగా వచ్చింది. అది ఒక మనిషి రూపంగా తెలంగాణ తల్లి అనేది ఒక భావన. ఆంధ్రమాత అని ఎట్లయితే అప్పుడు అనుకున్నారో 1940s లో ఆంధ్రోద్యమం జరిగినప్పుడు మద్రాసు నుంచి విడిపోవాలని ఆంధ్ర మాత అని వాళ్ళు తయారు చేశారు. ఆంధ్ర మాత ఉన్నప్పుడు తెలంగాణ మాత ఎందుకు ఉండకూడదని మనం తెలంగాణ తల్లి అని అన్నాం. ఉద్యమాన్ని కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి భంగపడి వచ్చిన తర్వాత యూపీఏ తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వీళ్ళు రిజైన్ చేసి బయటకు వచ్చినాక నరేంద్ర, కేసీఆర్ వీళ్ళందరూ వచ్చాక మళ్లీ ఉద్యమాన్ని ప్రేరేపించాలంటే మనకు ఒక తల్లి ఉండాలి, భావన ఉండాలి, ఒక ఐకాన్ ఉండాలని చెప్పి అట్లా మనం ఒక తెలంగాణ తల్లి రూపాన్ని అంటే మనుషుల్లో ఒక దేవత స్వభావాన్ని పెట్టినట్టయితే అది నిలబడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని ఆ రూపాన్ని అట్లా ఇచ్చారు. దాన్ని మార్చడం అనేది కరెక్ట్ కాదు. మార్చినా కూడా అది మన మనసుల్లో ముద్రించదు. అది మారితే ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఉద్యమంలో చూసాం కాబట్టి అదే గుర్తు మనకు వస్తా ఉంటది. తర్వాత రేవంత్ రెడ్డి గారికి సూచన ఏంటంటే చార్మినార్ కంటే గొప్పగా, కుతుబ్ షాహీల పాలన కంటే చాలా గొప్పగా, కాకతీయుల సంస్కృతి కంటే చాలా గొప్ప సంస్కృతి ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన ఏమన్నా ఐకాన్స్ క్రియేట్ చేస్తే ప్రజలు అవి మర్చిపోయి ఇవి తీసుకుంటారు. కానీ ఆ తోరణం ఒకటే చూడొద్దు. కాకతీయుల పాలన తర్వాత మళ్ళీ మనకు అటువంటి పాలన చూడలే కదా. సంస్కృతి వాళ్ళు ఇచ్చింది గొలుసు చెరువుల సంస్కృతి, వ్యవసాయము, అందరినీ వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పు. నిజాం ఎట్లయితే కాసిం రజ్వీ రజాకార్లు అనేది ఒక మచ్చగా ఉందో సమ్మక్క సారక్క వాళ్ళను చంపడము, ఆ రాజ్యాన్ని కబలించడము, అది ఒకటి కాకతీయులకు మచ్చ. ఇతరత్రా చూస్తే వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు.
మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అటువంటి ఐకాన్స్ ఏం క్రియేట్ కాలేదు. ఒకవేళ చేస్తే మంచిదే కదా, చేస్తే మంచిదే, చేసినాక మార్చుకోమనండి. ఇప్పుడు మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే అసలు ఈ గీతాన్ని కేసీఆర్ అంటే గత 10 ఏళ్లలో ఎందుకు దీన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు? ఇది ఇద్దరే చెప్పాలమ్మా. అయితే నువ్వు కేసీఆర్ చెప్పాలి, లేకపోతే అందరిస్తూ చెప్పాలి. నేను ఒక మాట అంటే ఈయనతో మాట్లాడేటప్పుడు ఆయన అన్నాడు, ఒక ఆయన టీవీలో కూర్చొని ఇది పెద్దగా ఉంది కాబట్టి మార్చమంటే అందరిస్తూ ఒప్పుకోలేదు కాబట్టి దాన్ని మార్చలేదు అని అన్నాడు, అది తప్పు అని అన్నాడు. ఆయన అన్న తర్వాత నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయ, అది అందరిస్తూ అనే చెప్పాలి, అది కేసీఆర్ అనే చెప్పాలి. ఎందుకు అది కాలేదు అనేది, లేదా దేశపతి గారు ఏమైనా చెప్పగలుగుతారేమో చూడాలి మనం. ఓకే, ఎస్ రామ్ నర్సయ్య గారు, ఎస్ అంటే మీ బాధ కరెక్టే అని ప్రకాష్ గారు చెప్తున్నారు. కాకపోతే